ఈరోజు గౌరవ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, అది ఏదైతే సముద్రంలో చేపల వేటకు వెళ్ళి దురదృష్టవశాత్తు మరణించారో, వారి కుటుంబాలని పరామర్శించడానికి వస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. కానీ ఇది కేవలము రాజకీయ లబ్ధి గురించి, ఏదైతే సిదిరి అప్పలరాజు గారి కుమారుడు యాక్సిడెంట్ చేసి వారిని తప్పించి వేరే ఒకళ్ళని పెట్టి దాంట్లో ఆ విధంగా తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని, అది పెద్ద వైడ్ పబ్లిసిటీ వచ్చిన మూలంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, పబ్లిక్లో అది పెద్దగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమంగా మనం భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే గౌరవ మంత్రివర్యులు వారు కూడా చెప్పడం జరిగింది, కొల్లు రవీంద్ర గారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 63 మంది మత్స్యకారులు చనిపోయినప్పుడు ఆ కేసెస్ అన్ని పెండింగ్లో ఉండి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 3 కోట్ల పైచిలుక అమౌంట్ ఇవ్వటం జరిగిందని చెప్పి కొల్లు రవీంద్ర గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మత్స్యకారుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అనేది ఇది ఒక నిదర్శనంగా మనం భావించవలసిన అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పబ్లిక్ని ట్రాప్ చేయడానికి, పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న కార్యక్రమంగా ఈరోజు వారు విశాఖపట్నం వచ్చే విజిట్ ఆ విధంగా చూడవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను.